వెల్కమ్ బ్యాక్ టు అత్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఆల్రెడీ సమ్మర్ టైం వచ్చేసేసింది. ఉక్కపోతలు చాలా స్టార్ట్ అయిపోయాయి. ఎండ చాలా విపరీతంగా కొడుతుంది. ఈ టైంలో గర్భవతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా హ్యాపీగా ఈ సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ మనం ఈ సమ్మర్ నుంచి బయటపడవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చాలా ఉక్కపోతులు, చాలా ఎండ, ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. సో గర్భవతులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా కూడా. ఎందుకంటే కడుపులో బిడ్డకి ప్రాబ్లం అవుతుంది మనం డిహైడ్రేషన్ అయితే. సో అందుకనే గర్భవతులు ఫస్ట్ వేసుకునే డ్రెస్సింగ్ చూసుకుంటే కనుక డెఫినెట్లీ కాటన్ డ్రెస్సెస్ వేసుకోండి. సో లూజ్గా ఉండేవి వేసుకోండి. సో టైట్ జీన్స్ అట్లాంటివి అయితే అవాయిడ్ చేయండి. కాటన్ ఏంటంటే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. బాగా వేడి అనేది మన బాడీకి చేరకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా సెన్సిటివ్ అండ్ బాగా టెంపరేచర్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్గానే ప్రెగ్నెన్సీ టైంలో మనకి బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ వేడిమి వల్ల ఏమవుతుందంటే బాడీ ఇంకా చాలా టెంపరేచర్ పెరిగి సో డీహైడ్రేషన్ బారిన పడిపోతుంది మన బాడీ. సో డీహైడ్రేషన్ అయిందంటే కడుపులో బిడ్డకి ప్రమాదం ఉంటుంది. అందుకనే మంచి కాటన్ దుస్తులు వేసుకోండి. సో నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలాంటి సారీస్ కట్టుకోవాలి అదంతా కూడా నేను ఆల్రెడీ కింద లింక్స్ ఇస్తాను. అంటే డ్రెస్సింగ్ యొక్క ఫ్లిప్కార్ట్ నుంచి లింక్స్ ఇస్తాను, మీకు కావాలంటే అందులో నుంచి బుక్ చేసుకోవచ్చు. సో అట్లాంటివన్నీ తీసుకోండి అన్నమాట. అండ్ అలాగే వేసుకునే డ్రెస్సెస్ కూడా ఏంటంటే బాగా బ్రైట్ కలర్స్ వేసుకోకూడదు. ఇట్లాంటి కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎందుకంటే బ్రైట్ కలర్స్ని ఎండ బాగా తీసుకుంటుంది అంటే డ్రెస్సెస్ ఎండని బాగా చేస్తుంది అన్నమాట, బాగా హీట్ చేసేస్తాయి. ముఖ్యంగా బ్లాక్ కలర్స్ ఏంటంటే తొందరగా హీట్ ఎక్కుతుంది. సో కాబట్టి అట్లాంటివి కాకుండా లైట్ కలర్స్ తీసుకోండి అన్నమాట. సో లైట్ కలర్స్ ఉంటే బెటర్ అన్నమాట. సో ఇక మీ ఇంటి వాతావరణం కూడా చల్లగా ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు బయట వేడి గాలి అనేది లోపలికి చేరకుండా కొంచెం చల్లటి వాతావరణం అనేది ఏర్పరచుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మీరు పొద్దున సాయంత్రం 2 పూటలు కూడా స్నానం చేయండి. గోరువెచ్చని వాటర్తో స్నానం చేయండి. సో ముఖ్యంగా నైట్ టైం పడుకునేటప్పుడు డెఫినెట్లీ స్నానం చేసి పడుకోండి. ఎందుకంటే మన బాడీ ఇరిటేషన్ ఉన్న టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉన్నా కూడా కూల్ చేస్తుంది, మనకి కొంచెం ప్రశాంతంగా నిద్రపోవడానికి ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ టైం అనేది కొంచెం గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఉక్కుపోత కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోవడానికి కొంచెం బాడీ బాగా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం మంచిగా గోరువెచ్చని వాటర్తో స్నానం చేసి పడుకుంటే ఈజీగా నిద్ర అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక ఫుడ్ పరంగా వచ్చేటప్పటికి ఈ బయట తీసుకునే ఫుడ్స్ ఉంటాయి, జంక్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్, ఇవన్నీ చాలా వరకు అవాయిడ్ చేయండి. మనం ఇంట్లో కూడా ఫ్రైలు అట్లాంటివి కొద్ది వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే కడుపులో మంట వస్తూ ఉంటుంది. సో తొందరగా డైజెషన్ కాదు, మీకే ప్రాబ్లం అవుతుంది. అండ్ సాల్ట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం, కారం స్పైసీ ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటే సో ఏమవుతుందంటే ఊరికే మన నాలుక వెండిపోతూ ఉంటుంది. సో మన బాడీలో ఉండే ఒక నీటి శాతాన్ని ఈ సాల్ట్ అనేది తీసేస్తుంది. కాబట్టి సాల్ట్ తగ్గించేసుకొని కొంచెం లూజ్ ఫుడ్ తీసుకోండి. అంటే ఈ ఫ్రైలు కాకుండా నార్మల్ ఫుడ్ తీసుకోండి. బయట ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి. చాలామంది బయట ఫుడ్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో కానీ ఆ జంక్ ఫుడ్స్ కానీ అవి అంత మంచిది కాదు. సో అవాయిడ్ చేయండి. అలాగే వాటర్ కంటెంట్ చాలా పుష్కలంగా తాగండి. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలో మనకి ఊరికే ధూపు అవుతూ ఉంటుంది. సో మన బాడీలో ఉండే వాటర్ని అంతా కూడా ఈ హీట్ అనేది తీసేస్తుంది. సో మనకి మన బిడ్డకి కావాల్సిన నీరు అందాలి అండ్ మనకి ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఫుల్గా వాటర్ తాగుతూ ఉండాలి. సో మీకు అనిపించవచ్చు పదే ఏం వాటర్ తాగుతాం అక్క అంటే, సో పదే వాటర్ తాగకపోయినా కూడా కొబ్బరి బొండాలు, వాటర్ మిలన్స్, కీర దోస ఇవన్నీ ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవచ్చు. మంచి నార్మల్గా బయట వాటర్ మిలన్స్ చాలా దొరుకుతూ ఉంటాయి. అలాగే కీర దోస అవన్నీ కూడా మనకి బయట చాలా దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకోండి. అవి చాలా మంచివి. ఆరెంజ్, లెమన్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు విటమిన్ సి కంటెంట్ ఉంటుంది అండ్ మీ బిడ్డకి మీకు బాగుంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, అన్ని రకాలుగా మంచిది అన్నమాట. సో ఇవి తీసుకోండి. ఖచ్చితంగా వాటర్ అయితే ఫుల్గా తాగండి. కొబ్బరి బొండ తీసుకోండి. చాలామంది సమ్మర్ టైంలో ఏంటంటే బాగా ధూప అయినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బాగా హీట్గా అట్లా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అంటే
స్ప్రైట్ కానీ ఇంకా వేరే వేరే కూల్ డ్రింక్స్ అట్లా తీసుకుంటారు. కానీ కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. నిజానికి ప్రెగ్నెన్సీ టైంలో కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దు. అందులో ఉండే కొన్ని కెమికల్స్ అది మీ బిడ్డకు మంచిది కాదు. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. ఇది కూల్ డ్రింక్స్ కాకుండా నార్మల్గా మీరు చేసుకునే జ్యూసెస్ లేదా అంటే నమిలి తీసుకునే ఫుడ్స్ ఇంకా చాలా మంచివి. అంటే ఆరెంజ్ కానీ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు కొబ్బరి బొండ లేకపోతే వాటర్ మిలన్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచివి. అలాగే ఇంకొకటి వన్ థింగ్, స్నానం చేసేటప్పుడు కూడా కొబ్బరి నూనె అనేది మర్దన చేసుకొని స్నానం చేయండి. మన బాడీ హీట్ని తగ్గిస్తుంది అన్నమాట. సో మనకి కూడా చాలా మంచిది. చాలామందికి కూడా పొట్ట పైన వేసేసి మర్దన చేస్తూ ఉంటారు నైట్, అది కూడా చాలా మంచిది. సో ఇట్లా చేసినా కూడా బేబీకి మంచిది, మీకు హీట్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.